నేను పుట్టక ముందు కట్టించిర్రట మా ఊళ్ళో బడి. ఎండలకు ఎండి వానలకు దడిసి ఎప్పుడు కూలి పడుతుందో తెలియదన్నట్టే తయారైంది దాని పరిస్థితి. ఆగో ఈగో అంటుర్రు కానీ పట్టించుకునే నాథుడే లేడు. ఆఖరికి చూసి మా ఊరోళ్ళే ఇప్పుడు చందాలు వేసుకొని బడి బాగు చేస్తుర్రు. సరే ఇక బడి ముచ్చట అట్లా ఉండనివ్వరు కానీ ముందైతే గీ వార్త చూడుర్రి. ఆగో అంటే 6 నెలలు, ఈగో అంటే 3 నెలలు. ఆఖరికి పాల సీలింగ్ ఊసి పాడిన పడ్డది. ఇంతకది పడ్డప్పుడు అక్కడే వాళ్ళని ఉండింటేనా తల పండ్లు వాలుగు. ఇంతకు ఎక్కడి సర్కారు బడికి ఇది? చూస్తా అంటే పెద్దసారి ఆఫీసు లెక్కున్నది అనుకునేరు. ఇది సర్కారు బడి కాదు, చట్టాలు చేసే గుడి అసెంబ్లీ బిల్డింగు. అందులో కారు పార్టీ వాళ్ళకి ఇచ్చిన బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు. అవునంటే అసెంబ్లీలో ఉన్న కారు పార్టీ వాళ్ళ ఆఫీసులనే గిట్ల పెచ్చులు ఊడిపడి అంత ఆగమాగం అయింది. చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వచ్చినాక ఎగస్ పార్టీ వాళ్ళ ఆఫీసులలో కమ్సే పాల్ సీలింగ్ ను కూడా పట్టించుకుంటలేరు, రిపేర్లు చేస్తలేరు అని ఇప్పుడు గులాబీ లీడర్లు గయ్యమంటుండ్రు. ఏడాది సంధి చెప్తున్నాము, అయినా సుత R&B ఆఫీసర్లు చెవిన పెడతలేరు. గిట్ల అయితే ఎట్లా అని అడగబట్టిండ్రు. గా పెచ్చులూడి పడ్డప్పుడు లీడర్ లెవెల్ నుండి వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలింటే సర్కారు వాళ్ళకే ఎంత నాదని అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇప్పటికైనా గా కారు పార్టీ వాళ్ళ ఆఫీస్ ఒక్కటే కాదు, అసెంబ్లీలో ఇంకెక్కడన్నా రిపేర్లున్నా వెంటనే బాగు చేయించాలి అని కోరుకుంటారు లీడర్ సాబులు. మరిగా చూడాలి ఇప్పటికన్నా ఆఫీసర్లు ఉరుకులాడి పనులు చేయిస్తారో లేదో.